భూభారతి చట్టం తెచ్చే ముందు యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా మీరు చేశారు. అక్కడ మీకు అక్కడ ఉన్న అనుభవాలు ఏంటి, అసలు ఏమి దృష్టికి వచ్చాయి అనుభవాలు ఏంటి అసలు? గౌరవ రెవెన్యూ మంత్రి గారు వారి అనుమతితోటి వారు అడిగితే మేము ఒక ప్రతిపాదన పెట్టాము. మనము ధరణి సమస్యల అధ్యయనం కోసం అదేవిధంగా కొత్త చట్టానికి ఇది ఉపయోగపడుతున్న ప్రక్రియ అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి లీవ్ సంస్థ తరపున, లీవ్ సంస్థకి అధ్యక్షుడు ఉన్నా, దేశంలోనే మొట్టమొదటిసారి చట్టాన్ని రైతుకు చుట్టం చేయడం కోసం ఒక సంస్థ స్టార్ట్ చేస్తాం. దీన్ని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ అంటాం. ఈ సంస్థ ద్వారా యాచారం మండలంలో ఉన్న 10 గ్రామాలలో ప్రతి గ్రామంలో భూ న్యాయ శిబిరం పెట్టాం. అంటే మేము మా టీం వెళ్ళి గ్రామాల్లో కూర్చుంటాము. అప్లికేషన్ ఫామ్, మనం మాట్లాడుకున్న అప్లికేషన్ ఫామ్ అక్కడ డిజైన్ అయింది. ఎవరికి సమస్య ఉన్నా వాళ్ళ వివరాలు రాసుకున్నాం. ఇది ఒక నెల రోజుల ప్రక్రియ జరిగింది. అది ప్రతి గ్రామంలో 2 రోజులు 3 రోజులు కూర్చొని దరఖాస్తులు తీసుకున్నాం. తర్వాత మండల కేంద్రంలో ఒక ఎక్స్పర్ట్ టీంని పెట్టి ఈ ప్రతి దరఖాస్తుని అధ్యయనం చేయించినాం. రికార్డులో ఏముంది, అవసరం మీద కాగితాలు కావాల్సి వస్తే మళ్ళీ ఆ వ్యక్తికి ఫోన్ చేసి కాగితాలు తెప్పించుకోవటం, ప్రతి అప్లికేషన్ అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్ట్ని మేము రెవెన్యూ అధికారులకు ఇచ్చినాం. అట్లా 10 గ్రామాలలో 2124 దరఖాస్తులు వచ్చినాయి. మీరు ఆశ్చర్యపోతారు, మా దగ్గరికేమో ఆ 10 గ్రామాల్లో 2000 పైన దరఖాస్తులు వస్తాయి. ఆ రోజున ధరణిలో ఎన్ని పెండింగ్ ఉన్నాయో చూస్తే 500 దరఖాస్తులే. అంటే మిగతా 1500 ధరణిలోకి దరఖాస్తులే పెట్టుకొని ఉన్నాయి. సో ఒక అంచనా ఏంటంటే ప్రతి గ్రామంలో 200 నుంచి 250 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశము. అక్కడ అనుభవం ఏంటంటే మనం అనుకున్నట్టుగా అప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా ఊరికి 4-5 సమస్యలు లేవు, 200-300 సమస్యలు ఉన్నాయి. నెంబర్ 1 ఉన్న సమస్యలు చాలా వాటికి సాదాబైనామా సమస్యలు కావచ్చు, పుస్తకాలే రాలేదనే సమస్యలు కావచ్చు, ధరణికి ఎక్కినంగానే తప్పులున్న సమస్యలే దాదాపు 70-80% ఉన్నాయి. ఇవన్నిటిని కూడా గ్రామ స్థాయిలో చట్టం మార్చుకొని పరిష్కారం చేయగలిగే సమస్యలే. వీటన్నిటికీ ఈ రోజున భూభారతి చట్టంలో పరిష్కారం ఉంది. సో ఈ అనుభవం ఇంకొక అంశం ఏం చెప్తుందంటే, గ్రామ స్థాయిలో దరఖాస్తులు తీసుకున్నప్పుడు ఇది అవుతుంది కదా, ఇది కాదు కదా, ఇది కోర్టుకు పోవాలి కదా, ఇది మేము చేయలేం కదా అనే డిస్క్రిప్షన్ అక్కడ వాడొద్దు. ఎవరు ఏ సమస్యతో వచ్చినా ముందు దరఖాస్తు అయితే తీసుకోవాలి. తీసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది. అందులో మనం ఎన్ని చేయగలిగితే చట్టబద్ధంగా అవి చేయాలి, ఏవైతే చేయలేని ఉంటాయో, ఏవైతే కోర్టుకు పోవాలో వాళ్ళకు కూడా రెవెన్యూ అధికారులు ఒక మెమోనో ఎండార్స్మెంట్ ఇవ్వాలి. పలానా సమస్య ఈ రెవెన్యూ చట్టాల ప్రకారం పరిష్కారం కుదరదు, మీరు కోర్టుకు వెళ్ళండానో పలానా చోటుకు వెళ్ళండి అనే ఎండార్స్మెంట్ కనుక ఇచ్చినట్లయితే రైతులకి కష్టాలన్నీ తీరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము చేసిన 10 గ్రామాల ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఎన్నికల కంటే ముందు మేము ఒక 20 గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా భూన్యాయ శిబిరాలు పెట్టినాం. అక్కడ అనుభవమైన ఇక్కడ అనుభవం ఏం చెప్తుందంటే, ప్రతి ఊళ్ళో 200 కుటుంబాలకు సమస్య ఉంది. ఇప్పుడు భూభారతి చట్టం వాళ్ళ సమస్య పరిష్కారానికి ఒక ఆధారం చెప్తుంది.